హలో అందరికీ నమస్కారం. నేను మీ మాయా శారద. యాక్చువల్గా మనము పిల్లల గురించి ఈరోజు చెప్పడానికి వచ్చానండి. మనం పిల్లలకి ఏం చేస్తామంటే హడావిడిగా రెడీ చేస్తాం, ఏదో ఫుడ్ వండేస్తాం, కట్టేస్తాం, పంపిస్తాం. కానీ ఆ ఫుడ్లో ఏముందనేది అస్సలు అబ్జర్వ్ చేయరండి. ఎప్పుడైతే మీరు ఫుడ్ వండేసి పెడతారో ఒక 3-4 అవర్స్లోనే డీకంపోజ్ అవుతుంది ఫుడ్. దాంట్లో సరైన పౌష్టికాహారం ఉండదు. పిల్లలు నీరసంగా అయిపోతుంటారు. మీరు చూసారా, పిల్లలు రాగానే అలసిపోయి ఉంటారు, రాగానే బ్యాగ్ పడేసి కాలు చేతులు గుంజుతున్నాయి అంటారు. ఇట్లా చాలా జరుగుతుంటాయి. నా పిల్లలు కూడా ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమే ఉండే. కానీ ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నానో, మీరు రెగ్యులర్గా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు కదా, ఉదాహరణకి ఏదో ఒక పౌడర్స్ కలిపేసి ఇస్తారు, నేను నేమ్స్ చెప్పాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, మేము తీసుకునే ఒక డైనో షేక్ అనేది ఉంటుందండి, హెర్బల్ లైఫ్లో వండర్ఫుల్ ప్రోడక్ట్. అసలుకి పిల్లలకి కావాల్సినంత ప్రోటీన్ వచ్చేస్తుంది, కాల్షియం వచ్చేస్తుంది, విటమిన్స్ వచ్చేస్తాయి, మినరల్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఆకలి వేయదు, సరిగ్గా తినరు పిల్లలు కదా. ఇది ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళకి మంచిగా ఆకలి పుడుతుంది. మంచిగా బయట ఫుడ్కి అంత అలవాటు కాదు, ఇంట్లోనే ఏ ఫుడ్ ఉంటే అది తినగలుగుతారు. మజిల్ బాగుంటుంది, మెమొరీ బాగుంటుంది, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, వాళ్ళు ఎనర్జెటిక్గా పని చేసుకోగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళ బ్యాగ్ వాళ్ళు మోసుకోగలుగుతారు, క్లాస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఒకసారి మీ పిల్లలకి ఇది ట్రై చేయండి. ఒక 1 మంత్ ట్రై చేస్తే మీకే అర్థమవుతుందండి, చాలా బాగుంటుంది. నా పిల్లలకి ఇచ్చాను, చాలా బాగున్నారు. క్లాస్లో అయితే ఫస్ట్ వస్తూ ఉంటారు. ఇంతకుముందు నీరసంగా ఉండేవాళ్ళు, ఎగ్జామ్స్లో కూడా ఎప్పుడైనా రాస్తే మర్చిపోయేవాళ్ళు. అలాంటిది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఇచ్చినప్పటి నుంచి నా పిల్లలు ఎట్లా ఉంటున్నారు ఏంటంటే, మన పిల్లల్ని కంటాం కానీ వాళ్ళని ఎలా పెంచుతున్నాం అనేది ఆలోచించాం బిజీ లైఫ్లో. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి, మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చినాక ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ ఇచ్చానో, రాగానే ఆకలి అవుతుందని కరెక్ట్ టైంకి తింటున్నారు. దాంతోపాటు నైట్ కూడా టైంకి ఫుడ్ తింటున్నారు, టైంకి పడుకుంటున్నారు, టైంకి లేస్తున్నారు. కరెక్ట్ టైంకి మీరు లేపుతూ ఉంటారు కదా పిల్లలు. మా పిల్లలు అయితే కరెక్ట్గా 6 o'clockకి లేస్తారండి. లేచి వాళ్ళే రెడీ అయిపోయి సూపర్ డూపర్గా తయారయ్యారు. మరి మీ పిల్లలు ఈ విధంగా డిసిప్లిన్గా మంచిగా పెరగాలంటే, మీకు విషయం తెలుసా, డిసిప్లిన్ ఏంటి, న్యూట్రిషన్ ఏమనుకుంటున్నారేమో. మనం మంచి పౌష్టికాహారం, మంచి న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ డిసిప్లిన్ అనేది బాగా వస్తుందండి. ఒకసారి 1 మంత్ ట్రై చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి చిల్డ్రన్ న్యూట్రిషన్ అనేది బెస్ట్గా ఉంది మన దగ్గర, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలే రేపటి పౌరులు, మీ అందరికీ తెలిసిందే కదా. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం మీ చేతుల్లో ఉంది. ఊరికే సీజన్ బట్టి సిక్ అవుతూ ఉంటారు, ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి న్యూట్రిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది కావాలనుకుంటే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మాయా శారద వెల్నెస్ కోచ్.